సార్ నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్ అనేది జరిగింది. మినిస్టర్స్ పైన చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయిపోయారు. ఇంకోటేంటంటే హనీమూన్ పీరియడ్ అనేది అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఏదైతే మీరు మినిస్టర్ పదవి ఉన్నారో అది ఇప్పుడు నెక్స్ట్ గేర్ మార్చండి. హ్మ్. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ చేయండి. హ్మ్. ఒక చిన్న పొరపాటు జరిగినా గానీ తీసేస్తానన్నట్టుగానే వార్నింగ్ ఇవ్వడం జరిగింది అన్నట్టు విన్నాం. విజనరీ ముందే ఊహించి చెప్పేస్తారు. ఆయనే చెప్పారు కదా! నేను ముందే ఊహిస్తానని. ఫస్ట్ ర్యాంక్ ఎవరికి ఇచ్చారు సార్? లోకేష్ గారు. ఫరూక్ గారికి ఇచ్చారు. అవునా? ఆయన ఎవరో మీకు తెలుసా సార్? నాకు తెలిసి అయితే నంద్యాల నుంచి గెలిచారు. సీనియర్ మోస్ట్ లీడరు. ఆయన న్యాయశాఖ మంత్రి. ఆయనకి ఏ ప్రాతిపదిక మీద ఏమైనా కర్నూలులో బెంచ్ పెట్టేశారని ఇచ్చారా? ఫస్ట్ థింగ్. అనితమ్మ గారి కాళ్ళకి 20 నుంచి కింద ర్యాంకులు ఉన్నాయి. పయ్యేవల కేశవ్ గారికి, అనితమ్మ గారికి, నెక్స్ట్ అనగాని సత్యప్రసాద్ గారికి, ఇలాంటి వాళ్ళందరికీ చాలా లో ర్యాంక్స్ ఉన్నాయి. అలాగే 7వ ర్యాంకో 6వ ర్యాంకో ఆయన ఆరోగ్య శాఖ మంత్రి. అలా మన ఈయన మీద గెలిచినోడు ధర్మవరం మీద. బీజేపీ. ఎందుకు ఆయనకు 6వ ర్యాంక్ వచ్చింది? 17 మెడికల్ కాలేజీల్లో మిగిలిన 12 గాలికి వదిలేసినందుకు, 10,000 మెడికల్ సీట్లు మనకు వద్దన్నందుక. సో మూడోది మన లోకేష్ గారికి 8వ ర్యాంక్ అంత ఇచ్చారు. ఏంది? చంద్రబాబు గారికి 6వ ర్యాంకు. అంటే ఫస్ట్ నుంచి 25 మందిలో 24 మంది ఉన్నారు ఇప్పుడు మినిస్టర్లు. 24లో ఫస్ట్ ముగ్గురులోనే మెయిన్ క్యారెక్టర్స్ ఎవరైతే చంద్రబాబు గారు లేరు, పవన్ కళ్యాణ్ గారు లేరు, అలాగే లోకేష్ గారు లేరు. పాయింట్ 1. నెక్స్ట్ పోనీ వీళ్ళు ముగ్గురు మాట దేవుడు వరకు ఫైనాన్స్ మినిస్టర్ లేరు, హోమ్ మినిస్టర్ లేరు, అండ్ ఇండస్ట్రియల్ మినిస్టర్ లేడు. భరత్ గారికి 15వ ర్యాంక్ ఇచ్చారు. అలాగే అనగాని సత్యప్రసాద్ గారికి 20 తర్వాత ర్యాంకే ఇచ్చారు రెవెన్యూ మినిస్టర్. అంతే మేజర్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరికీ దిగుడు దస్తా ర్యాంకులు ఇస్తే అంటే రాష్ట్ర ఫంక్షనింగే లేదని అర్థం కదా. అడ్మినిస్ట్రేషన్ సరిగా లేదా, శూన్యం అని అర్థం. అడ్మినిస్ట్రేషన్ శూన్యం అన్నప్పుడు వీళ్ళు ఇచ్చిన ర్యాంకుల ప్రాతిపదిక మీద చూస్తే ఎవరి పనాలు చేయట్లేదు. ఇందులో ఏంటి, మన ఫస్ట్ 4 ర్యాంకుల్లో ఆయన మన కందులు దుర్గేష్ గారికి ర్యాంక్ ఇచ్చారు. ఎందుకు? విజయవాడ నుంచి విమానమైన ఎగరేశారు శ్రీశైలం దాకా అని. ఆయనైతే పర్యాటక భవనం రుషికొండ కూడా చూపించారు కాబట్టి ప్రజలకి ఆయనకి డిజర్వ్డ్. మరి పవన్ కళ్యాణ్ గారు కాలుకి బలపం కట్టుకుని రాష్ట్రం అంతా తిరుగుతుంటే 10వ ర్యాంకా. సీజ్ ద షిప్. అలాగే నాదెళ్ల మనోహర్ గారికి కూడా మంచి ర్యాంక్ 4-5 లోపల వచ్చింది ఆయనకి. సో నాదెళ్ల మనోహర్ గారు పనిచేసి కందులు దుర్గేష్ గారు పనిచేసినా సరే ఇలా ర్యాంకులు ఇచ్చారు చూడండి. ఈ లోకేష్ గారు అసలు దావోచెల్లి ఉట్టి చేసి ఖాళీ చెప్ప పట్టుకొచ్చినందుకు ఆయనకి 8వ ర్యాంక్ ఎంత ఇచ్చేస్తారా? ఎలా? పెట్టుబడులు తీసుకొచ్చినందుకు ఏడు తెచ్చారు. పెట్టుబడులు నడుతుంటే మళ్ళీ పెట్టుబడులు తెచ్చారంటే వాళ్ళు అదే చెప్తున్నారు కదా, ఎన్ని కోట్లు అరే తపెల ఛానల్ చెప్పిన న్యూస్ ఈ నోటినప్పుడు వచ్చేస్తే ర్యాంకులు ఇచ్చేస్తారా మీరు? ఏమి ఇచ్చారు? ఫస్ట్ ర్యాంక్ ఆయనకి ఫరూక్ గారు, ఆయన ఎవరో తల్లితో నాకు తెలియదు. ఆయనకి ఎందుకు ఇచ్చారు? న్యాయశాఖ మనకు న్యాయం ధర్మం తిరగబెట్టేసినంత పనులు ఎటుండిపోయి అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఓకే చెప్పమనండి. ఏంటి సార్ ఈ ర్యాంకులు? ఏంటి ఆటలా? ముఖ్యమంత్రి గారికి కూడా ర్యాంక్ ఇచ్చుకుంటారా? అంటే ఈ హిమ్సెల్ఫ్ యాక్సెప్టెడ్ దట్ ఐఎమ్ నాట్ ఇన్ టాప్ 3 పొజిషన్స్. వాట్ డస్ ఇట్ మీన్ బై ఫెయిల్యూర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్? ఈ ర్యాంకింగ్ అని ఎలా ఆయన ఏదైనా తీసుకోండి సార్, ఆయన ప్రామాణికం ఆయన తీసుకున్నారు. చంద్రబాబు గారు ర్యాంకులు ఇచ్చారు అందరికీ. ఆయన 6వ ర్యాంక్ ఇచ్చుకోవడం, లోకేష్ గారికి 8 ఇచ్చుకోవడం, మెయిన్ ఫంక్షనింగ్ ర్యాంక్స్ అన్నిటికీ 20 నుంచి 24 లోపునివ్వడం ఎంతవరకు యాక్సెప్టెన్స్ ఆయన విజ్ఞతకు వదిలేయాలి. ఓకే. సో దీనికి మళ్ళీ ర్యాంకులు పందేరం, ఈ పెట్టకథల్ని మళ్ళీ విశ్లేషించిన ఒకటి. దట్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ అ క్లియర్ ఇండికేటర్. ఎందుకంటే జిఎస్డిపి పడిపోయిన విధానం చూడండి, జీడిపి కంట్రిబ్యూషన్స్ నేషనల్ లెవెల్లో ఎంత మెజరబుల్గా ఉందో చూడండి, అలాగే జిఎస్టీ వసూలు చూడమనండి. ఈ మూడిట్లోనూ రాష్ట్ర ఫంక్షనింగ్ ఎంత మెజరబుల్గా ఉందో కొట్టొచ్చినట్టు కనబడుతున్నప్పుడు ఆబ్వియస్లీ ఇట్స్ అ ఫంక్షనింగ్ ఫెయిల్యూర్. సార్ నెక్స్ట్ కిరా కార్పి అని ఒక జబర్దస్త్ ఆర్టిస్ట్, మీరు చూస్తారో లేదో తెలియదు. నేను సినిమా వాళ్ళ గురించి ఈ పరిమాణాల టైం వేస్ట్ నేను చేయను సార్. నేను విశ్లేషకుడుగా ఈ సినిమా వాళ్ళు వీళ్ళు చిన్న చిన్న క్యారెక్టర్లు వేసుకునే వాళ్ళ గురించి వాళ్ళెవరు సార్? వాళ్ళు ఎవరు అసలు? వాట్ రోల్ దే ప్లేయింగ్ ఇన్? అంటే టీడీపీ కార్యకర్త, టీడీపీ జెండా ఇప్పుడు జెండా వేసుకునేవాడు సార్, కానీ ఆయన కార్యకర్తగా ఒక రాష్ట్రాన్ని ప్రభావితం చేసేసేంత వ్యక్తులు ఉండరు. అలాంటి వాళ్ళ గురించి టైం వేస్ట్ చేయకండి. ఆ పార్టీలో ఎవరన్నా ఒక స్థాయి కలిగిన వ్యక్తులు మాట్లాడారంటే దాని గురించి మాట్లాడితే విశ్లేషిస్తాం, కానీ చిన్న చిన్న కార్యకర్తలు ఏదో కోతి పనులు చేసినవన్నీ మనం ఎవరు విశ్లేషించగలం సార్? అంటే జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడి స్పిరిట్ వేసి అమ్మాడు, కోట్ల రూపాయలు దోచుకున్నాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు బయట కంట్రీస్లో పెద్ద పెద్ద బ్రాండ్లు తగ్గి లోకల్ ఏదో నాసి రకం మద్యం అమ్మాడు, పొట్టగొట్టాడు అన్నట్టుగానే మాట్లాడుతున్నారు. మీరేమంటారు దానికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారు మనతో అవుతారో లేదో తెలుసుకోమనండి. రెండోది, చీప్ లిక్కర్ అమ్మేటంత మాత్రాన ఎంతమంది చనిపోయారో చావులు జనన మరణాల లిస్టులు ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఇవి ఏవి లేకుండా మీరు అవుట్ బాస్టెడ్గా ఒక బయాస్ స్టేట్మెంట్ ఇచ్చి దానికి విశ్లేషించమంటే ఎవడం వలన కాదు. నీ స్థాయి ఏంటో ఫస్ట్ తెలుసుకో, అంతకన్నా ఇంకెళ్ళలేదు. నేను కూడా కాదు, ఆయన మన బాబు మోహన్ గారు ఒక ఎమ్మెల్యే ఎక్స్ మినిస్టర్ స్థాయిలో ఆయన ఇతని గురించి మాట్లాడింది ఒకసారి, దానికి ప్రశ్న సమాధానం. మళ్ళీ వాళ్ళు అనవసరంగా మాట్లాడకూడదు.
హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.